తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. 2024 జూన్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రానున్న నేపథ్యంలో ఎన్నో అంశాలపై ప్రజలంతా దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు విజయం సాధించారు, ఎవరికి మెజారిటీ ఎంత వచ్చింది, ఈసారి అదే నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నో అంశాలపై అందరిలో కూడా ఆసక్తిని రేపుతున్న విషయాలు మరెన్నో ఉన్నాయి. ఇక 2019 ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోతే ఏమీ అనిపించదు, కానీ అతి తక్కువ అంటే చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం, 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కోల్పోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ నాయకుడి కోసం అహర్నిశలు కష్టపడిన అనుచరులు, కార్యకర్తలు, నాయకులు మరియు కుటుంబ సభ్యులు సైతం ఎంతో బాధపడతారు. కానీ తక్కువ తేడాతో చావు తప్పి కన్నులొట్టుపోయినట్లుగా త్రుటిలో ఓటమిని తప్పించుకున్న నాయకులు ఆనందానికి మాత్రం అవధులుండవు. ఇక ఇదే తరుణంలో 2019 ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో విజయం సాధించిన 10 మంది నాయకులు ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచిన ఎమ్మెల్యే అనంతపురం జిల్లాకు సంబంధించిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. టీడీపీ సీనియర్ నేత అయిన 2019 ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డిపై పయ్యావుల కేశవ్ కేవలం 2132 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారని చెప్పుకోవాలి. ఇక 1994లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ పోటీ చేశారు. అలాగే ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు కూడా పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి వరుసగా 6 సార్లు పోటీ చేసి 4 సార్లు విజయం సాధించారు ఆయన. గత ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో కూడా 52 సీట్లకు గాను రాయలసీమలో తెలుగుదేశం కేవలం 3 సీట్లు గెలుచుకోవడం గమనార్హం అని చెప్పుకోవాలి. అందులో కూడా మొదటిగా పయ్యావుల కేశవ్ ఒక ఎమ్మెల్యే అయితే, ఇక మిగిలిన ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక 9వ స్థానంలో నిలిచిన వ్యక్తి నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా సేవలు అందించిన అనిల్ కుమార్ యాదవ్. ఇక తెలుగుదేశం పార్టీలో ఎంతో బలంగా ఉన్న నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణపై కేవలం 1988 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక 2009లో అనిల్ కుమార్ యాదవ్ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 90 ఓట్ల మెజారిటీతోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 8వ స్థానంలో నిలిచిన వ్యక్తి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కేవలం 1944 ఓట్ల తేడాతో కె కన్నప్పరాజుపై గెలుపొందారు. గంటా శ్రీనివాస్ 1999లో మొట్టమొదటిగా అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. ఇక 2004 చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఇక అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2012 నుంచి 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో సేవలు అందించారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి భీమిలి అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఇక చంద్రబాబు క్యాబినెట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు. ఇక బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు అత్యంత స్వల్ప మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరనే చెప్పుకోవాలి. ఆయన కేవలం 1647 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో 2014 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక ఇదే వరుసలో ఉన్న మరో వ్యక్తి కెలారు వెంకట రోసయ్య గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి కేవలం 1112 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీడీపీ సీనియర్ నాయకుడు. గతంలో పొన్నూరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ధూళిపాల నరేంద్రపై విజయం సాధించారు. రోసయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేసి ఓటమి పాలవడం, ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక మరోసారి గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డోలా శ్రీబాల వీరాంజనేయులు అతి తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థుల్లో ఒకరు. 2019 ఎన్నికల్లో వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థి ఆయన మాదాసు వెంకయ్యపై కేవలం 1024 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఈయన 2014 ఎన్నికల్లో కూడా కొండపి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక ఇదే వరుసలో ముందున్న ఎమ్మెల్యేలలో
ఆంధ్ర మొత్తం పరిచయం అవసరం లేని వ్యక్తి. అటు జూనియర్ ఎన్టీఆర్కు ఇటు కొడాలి నానికి కూడా అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే వ్యక్తి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం నుంచి సమీప ప్రత్యర్థి అయిన యార్లగడ్డ వెంకట్రావుపై 2019 ఎన్నికల్లో కేవలం 838 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా మారారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. ఇక జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే రాజోలు నియోజకవర్గం. ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై 814 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ప్రస్తుతం రాపాక వరప్రసాద్ అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భూమన కరుణాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో కేవలం 708 ఓట్ల అతి తక్కువ మెజారిటీతోనే విజయం సాధించారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం 2012 ఉప ఎన్నికల్లో కూడా భూమన విజయం సాధించాడు. ఇక అతి స్వల్ప మెజారిటీతో గెలిచిన శాసనసభ్యులు అందరిలో కూడా అదృష్టవంతుడు అని చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే ఆయనే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మల్లాది విష్ణు కేవలం సమీప ప్రత్యర్థి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమాపై 25 ఓట్ల మెజారిటీతోనే ఆయన గెలుపొందడం జరిగింది. సో ఇక వీళ్ళంతా కూడాను 2019 ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో గెలిచిన నాయకులు 10 మంది కూడాను. ఇక 2024లో అతి స్వల్ప మెజారిటీతో గెలిచిన నాయకులు ఎవరో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే జూన్ 4వ తారీఖు వరకు తప్పనిసరిగా వేచి చూడాల్సిందే మరి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఎమ్మెల్యేలపై లేదంటే రానున్న ఎన్నికల్లో ఎవరు ఎంత ఓట్ల మెజారిటీతోనో అతి స్వల్ప మెజారిటీతోనో గెలిచే ఎమ్మెల్యేలు ఎవరు, లేదంటే ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభలో అదృష్టవంతులు ఎక్కువ ఉన్నారో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.